చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, కాలకుండా చేతిని జాగ్రత్తగా ఉంచడమే తెలివి. మంతా తుపాను ఈసారి ఆంధ్రప్రదేశ్ తీరానికి ప్రమాదం మోసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను అక్షరాల ఆచరణలో పెట్టినట్లు పనిచేసింది. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు అనే ఏకైక లక్ష్యంతో పెను విపత్తును ధీటుగా ఎదుర్కొంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న అనుభవాన్నంతా ఉపయోగించి పనిచేశారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆధునిక సాంకేతికతతో మంతా తుపానును ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఇది ఎలాంటి సత్ఫలితాలు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. మానిటర్, అలర్ట్, రెస్క్యూ, రీహాబిలిటేషన్, నార్మల్సీ. మోంతా తుపాను విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం అమలు చేసిన పంచసూత్ర ప్రణాళిక ఇదే. తుపాను హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి నిరంతరం పర్యవేక్షణ చేసింది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రజల్ని అలర్ట్ చేస్తూ నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం, తుపాను తగ్గాక సాధారణ పరిస్థితులు తీసుకురావడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. దీనికి ఆధునిక సాంకేతికత జోడించి క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులతో కూడిన బృందాలతో సమర్థవంతంగా పనిచేయించడంతో మోంతా తుపాను వల్ల కలిగే నష్టం చాలా వరకు నివారించగలిగింది. తుపానును ఆపే అవకాశం లేదు కాబట్టి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో టీం ఆంధ్రప్రదేశ్ పనిచేసింది. ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా 5 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా అధికార యంత్రాంగం పనిచేసింది. ఇదే ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చింది. మోంతా తుపాను ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరిక రాగానే రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తుపాను తీరాన్ని తాకినా ప్రజల జీవితాల్ని తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. కొద్దిపాటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని వారిని కూడా పునరావాస శిబిరాలకు తరలించారు. 1,00,000 మందికి పైగా ప్రజల్ని పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రాణ ఆస్తి నష్టం తగ్గించేలా ప్రభుత్వం ఈ విపత్తు కాలంలో పనిచేసింది. శిశువుల నుంచి వృద్ధులు, గర్భిణులను కూడా సంరక్షణ కేంద్రానికి తరలించింది. పశువుల ప్రాణాల్ని కాపాడేందుకు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సమాయత్తం చేశారు. సహాయక చర్యల కోసం సాంకేతికత వినియోగించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వరుసగా 1.1 కోట్ల సందేశాలు పంపారు. క్షేత్రస్థాయి నుంచి రియల్ టైంలో తీసుకున్న సమాచారం విశ్లేషించి దాన్ని ఆయా విభాగాల బాధ్యులకు చేరవేసింది. సమస్యను పరిష్కరించేలా చూడటం వంటి ప్రక్రియను సర్కారు సమర్థవంతంగా అమలు చేసింది. ఇక సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని సమస్యలుంటాయి, అన్ని దేశాల్లో అన్ని సమస్యలుంటాయి. బ్యూటీ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు. అంత సిస్టమేటిక్గా రెగ్యులేటెడ్ లైఫ్ కాబట్టి మనం అట్లా కాదు. ఏ విపత్తు వచ్చినా, ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నో టైం విల్ సెట్ రైట్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. కాబట్టి నేను చూశాను కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే 6 నెలలు రెక్టిఫై చేయలేకపోయారు. మన ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎన్ని రోజులు పట్టిందో మీరు చూశారు. ఇక్కడ మోర్ రెస్పాన్సివ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ డెమోక్రసీ కానీ మన ఎక్స్పర్టైజ్ కానీ. మోంతాను విపత్తు నిర్వహణలో ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి సాంకేతికత వినియోగం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని మరోసారి రుజువైంది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్ల ద్వారా గుర్తించి పోలీసులు, అధికారుల బృందం రక్షించింది. ప్రభుత్వం వద్ద ఉన్న అలర్ట్ మెకానిజం ద్వారా త్వరగా స్పందించడం వల్లే బాపట్ల జిల్లాలోనే ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకుపోయిన 15 మందిని కాపాడారు. పంటలకు నష్టం వాటిల్లకుండా కూడా ప్రభుత్వం వీలైనంత మేరకు జాగ్రత్తలు తీసుకుంది. తుపాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి కాల్వల్లో గుర్రపుడెక్క తొలగించే అంశాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్లను కూడా శుభ్రం చేయడంతో నీటి నిల్వ లేకుండా చూడటంలో అధికార యంత్రాంగం విజయం సాధించింది. సహాయక చర్యల కోసం జేసీబీలను కూడా భారీ ఎత్తున సిద్దం చేశారు. వాటికి లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన మేరకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలిగింది.
గతంలో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా బోట్లు కొట్టుకురావటం, బ్యారేజీల గేట్లకు బలంగా తాకటం వంటివి జరిగేవి. కానీ ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వైపు కొట్టుకొస్తున్న ఓ బోట్ను ఎస్డీఆర్ఎఫ్ నిలువరించింది. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించడంతో పాటు గండ్లు పడితే వాటిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు అవసరమైన ఇసుక బస్తాల్ని సిద్దం చేశారు. అలాగే రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా వచ్చిన ఆదేశాలు గ్రామ సచివాలయ స్థాయిలో వెంటనే అమలు చేయగలిగేలా ప్రభుత్వం విజయవంతంగా పనిచేసింది. తుపాను గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయినా, వైర్లు తెగిపడినా ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రమాదాలు జరగకుండా వెంటనే వాటిని తొలగించడంతో పాటు విద్యుత్ వ్యవస్థను అతి తక్కువ సమయంలోనే పునరుద్దరించారు. డ్యామేజ్ జరిగింది. మీరు చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయినాయి. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగిందనమాట. ట్రాన్స్ఫారాలు దాదాపు 2,500 నుంచి 3,000 ట్రాన్స్ఫారాలు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేశాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మొంతా విపత్తును ఎదుర్కొనేందుకు సీఎం 6 ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని ఎంచుకున్నారు. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ నేతృత్వంలో ఈసారి కొత్త పద్ధతులతో సీఎం తుపానుపై పోరాడారు. అదే అవేర్ 2.0 అస్త్రం. సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాత్రింబవళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ బృందం పనిచేసింది. అవేర్ 2.0 వ్యవస్థను అభివృద్ది చేసి అధికార యంత్రాంగం మొత్తానికి సమస్త సమాచారం ఒకేసారి చేరవేయగలిగింది. గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ముఖ్యమంత్రి నుంచి మొదలు గ్రామస్థాయి అధికారుల వరకు ఈ సమాచారం ద్వారా ఎవరు ఎలా అప్రమత్తం కావాలో తెలిపేలా ఈ వ్యవస్థను అనుసంధానించారు. దీనివల్ల తక్షణం ఎవరు ఎక్కడ ఎలా స్పందించాలో అలా పనిచేసే ఆస్కారం లభించింది. సాంకేతికత జోడించి గ్రామాల్లో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసే విధానం అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీజీఎస్ నుంచే సెల్ ఫోన్ ద్వారా ఆ మైక్ అనౌన్స్మెంట్ను ఆపరేట్ చేసే విధానాన్ని రూపొందించడమే కాక సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోతే శాటిలైట్ ద్వారా ఆ వ్యవస్థ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల గతంతో పోల్చితే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని పునరావాస శిబిరాలకు తీసుకురావడం సులువైంది. వాట్సాప్ లో కానీ మన ఫోన్ ఓపెన్ చేస్తే స్మార్ట్ ఫోన్ లో ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ గా ఉంది. కానీ దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా మనం వాడుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం అనేది కొంచెం క్రిటికల్. కాబట్టి ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్ వాజ్ బేస్డ్ ఆన్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. అన్నీ మాకే తెలుసు. 20 ఏళ్ల క్రితము ఈ చెరువులో ఇంత నీళ్లు ఉంటాయి, కాబట్టి ఈసారి కూడా అలాగే చేస్తాం అనుకుండా యాక్చువల్గా సెన్సర్ బేస్ మీద, ఐఓటీ బేస్ మీద ఏ చెరువులో ఎంత నీళ్ళు ఈ రోజున ఉన్నాయి, ఎంత వర్షం పడింది, ఎంత నీళ్ళు యాడ్ అయినాయి, ఇంత యాడ్ అవడం వల్ల నీళ్ళు ఎంత కిందకి వెళ్తాయి, నెక్స్ట్ చెరువుకి ఎంతకి వెళ్తాయి, బాగులోకి ఎంత వెళ్తాయి, ఫైనల్గా పొలాల్లోకి వెళ్తాయి అనేది కూడా టుడే బికాస్ ఆఫ్ ఐఓటీ అండ్ బికాస్ ఆఫ్ సెన్సర్స్ అన్నీ కూడా ట్రాక్ చేసేటటువంటి టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద డెసిషన్స్ తీసుకుని మనకి ఈ చెరువు ఈ టైంకి నిండుతుందని మనకు తెలుసు కాబట్టి ప్రోయాక్టివ్గా ముందే ఒక 80% రాగానే అందరికీ మెసేజ్లు పంపించడం జరిగింది. ఈ చెరువు ఈ స్టేజ్లో ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ డిపార్ట్మెంట్ మనుషులు పెట్టి చూసుకోవాలని చెప్పడం లాంటిది చేయడం జరిగింది. మొంతా తుపాను ముందస్తు అప్రమత్తత చర్యల కోసం అవేర్ 2.0 వ్యవస్థకు రాష్ట్రంలోని డేటా లేక్ అనుసంధానం చేశారు. 14,770 సీసీటీవీ కెమెరాల్ని ఆర్టీజీఎస్ కు అనుసంధానించారు. 602 డ్రోన్లను రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. అవి ఎక్కడ ఉన్నాయో మొత్తం పైనుంచి గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగానికి సమాచారం అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడ సమస్య ఉందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. 5,803 గ్రామ, వార్డు స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలకు మనమిత్ర యాప్ ద్వారా వారి నుంచి సమాచారం రప్పించారు. చెరువులు, రిజర్వాయర్లో ప్రవాహాల సమాచారాన్ని సెన్సార్ల ద్వారా ఆర్టీజీఎస్ గుర్తించింది. భారీ వర్షాల తీరు, అది ఎన్ని క్యూసెక్కులు, ఎన్ని టీఎంసీలుగా మారుతుందో లెక్కించి నిండే చెరువుల సంఖ్య అంచనా వేశారు. ఎన్ని రిజర్వాయర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో జలవనరులు, రెవెన్యూ శాఖ అధికారులను ముందే అప్రమత్తం చేశారు. అంచనాలకు తగ్గట్టుగానే ఆయా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు వచ్చాయి. డాష్ బోర్డు పెట్టి అన్ని ప్రభుత్వ శాఖలను, సిబ్బంది మధ్య అనుసంధానం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎక్కడ ఏ ఆసుపత్రి ఉంది, ఎక్కడ పశువుల ఆసుపత్రి ఉంది, ఎక్కడ జేసీబీలు ఉన్నాయి, ఎక్కడ వాహనాలు సిద్ధంగా ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ స్పష్టంగా డాష్ బోర్డులో ఆయా ప్రదేశాలతో సహా గుర్తించి చూపారు. ఎవరికైనా ఆ సమాచారం తెలుసుకునే వీలు కల్పించారు. ఆయా డ్రైవర్ల ఫోన్ నెంబర్లను అక్కడే అందుబాటులో ఉంచారు.
మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు సిద్ధం చేశారు. విద్యుత్తు పోయినా మొబైల్ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఈ వ్యవస్థ విఫలమైన 2973 పోర్టబుల్ వైర్లెస్ సెట్లు, మౌంటెడ్ రేడియోలతో ఆర్టీజీఎస్ నిరంతరం సమన్వయం చేసేలా ఏర్పాట్లు చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సెల్ బ్రాడ్కాస్ట్ వైబ్రేషన్ అలర్ట్ సేవను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. ఇంధన శాఖ ఫీడర్లు, సబ్స్టేషన్లను రియల్ టైంలో పర్యవేక్షించింది. మొంతా తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు 9 సార్లు వీడియో కాన్ఫరెన్స్లు, సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించారు. ఒక రకంగా కలిసికట్టుగానే కాకుండా సమన్వయంతో పనిచేయటం, దానికి సాంకేతికతను వాడుకోవడం ద్వారా నష్టం తీవ్రతను తగ్గించి మొంతా తుపానుపై విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వం.